ఎన్టీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలపై పోరాడితే ప్రతిపక్ష హోదా సోము వీర్రాజు. ఏపీలో ఎక్కడా లేని స్మార్ట్ ఫీచర్ పార్క్, క్రికెట్ బాక్స్ యాప్ ఆధారిత లైటింగ్ సిస్టమ్, మరో 2 థీమ్ పార్కులు సిద్ధం చేస్తున్నాం. ఎస్బీఐ కాలనీ పార్క్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఓట్ల దొంగ గద్దె దిగాల్సిందే. పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేడి శీలం ధ్వజం. టీకే ఆధ్వర్యంలో ఓట్ చోర్, గద్దె చోర్ పేరుతో సంతకాల సేకరణ ప్రారంభం. పలువురు కాంగ్రెస్ లో చేరిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ప్రతిపక్షం అవసరం, బూతుల అవసరం అసలే లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సోము మాట్లాడుతూ, ఇప్పుడు లిక్కర్ తయారు చేసేవారు గత ప్రభుత్వంలో కూడా లిక్కర్ సరఫరా చేసేవారు, పొరపాటున టీడీపీలో చేరారు. గతంలో లిక్కర్కి ప్రభుత్వానికి సంబంధం ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చారు. నకిలీ మద్యం అంశం ప్రైవేటు వ్యక్తికి సంబంధించింది, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ పరిరక్షణకు కేంద్రం సహకరిస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ, సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా స్వదేశీ ఉద్యమాన్ని చేపడుతున్నామని అన్నారు. ప్రతి జిల్లా ఓ ప్రోడక్ట్ అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నామని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకుడు పరిమి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పరిపాలకుడు ఒక వెంకన్న బాబుకి ఇచ్చేటువంటి నెయ్యిలో 420కి ఎలా వస్తుంది? మన 420 మనస్తత్వం అలా 420కి నెయ్యి ఎలా వస్తుందండి? మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇన్ని తప్పులు చేసిన తర్వాత, భగవంతుడు శిక్షించిన తర్వాత ఇంకా కూడా పెద్ద మాటలు మాట్లాడొద్దు, డాంబికాలు మాట్లాడొద్దు, బూతులు మాట్లాడొద్దు. జరుగుతున్న అభివృద్ధిని, జరుగుతున్న సంక్షేమాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దగాకోర్లు మాట్లాడడానికి వీల్లేదు. ఈవేళ ఉన్న లిక్కర్ తయారీదారుడు గత ప్రభుత్వంలోనే ఈ లిక్కర్ తయారు చేసేవాడు. ఆయన వైసీపీ అయినా పొరపాటున తెలుగుదేశంలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ అది కంటిన్యూ చేశాడు. గతంలో ఆయన అన్ని చోట్ల సప్లై చేసినట్లే ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేశారు. సంవత్సరం లోపల దాన్ని ట్రేస్ చేయడం జరిగింది. ఈ యొక్క లిక్కరు తయారీలో ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు. గత లిక్కర్ తయారీలో ప్రభుత్వానికి సంబంధం ఉంది, స్పష్టమైన సంబంధం ఉంది. అనేక ఫ్యాక్టరీలు, ఆల్కహాల్ ఫ్యాక్టరీలు వాళ్ళే లీజుకు తీసుకున్నారు, వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేశారు, వాళ్ళే అమ్మారు, వాళ్ళే డిజిటలైజేషన్ అనేది లేకుండా డబ్బుని
వాళ్ళు డబ్బు తీసుకున్నారు, క్యాష్తో అమ్మించారు. ఇదే పెద్ద స్కామ్. ఆ దృష్ట్యా ఈవేళ లిక్కరు ప్రైవేట్ వ్యక్తి తయారు చేసిన దానికి, గత ప్రభుత్వంలో లిక్కర్ తయారు చేసిన దానికి ఏ విధమైన సంబంధం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. థ్యాంక్ యూ. 11వ స్థానం ఆర్థిక వ్యవస్థలో ఉన్నప్పటి నుంచి నరేంద్ర మోదీ గారి నాయకత్వం చేపట్టిన తర్వాత ఇవాళ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపాంతరం చెందింది. ముఖ్యంగా దీనికి కారణం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వంలో చేపట్టినటువంటి సంస్కరణలు, అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు. దీనిలో భాగంగా భారతదేశం ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని 2047 నాటికి భారతదేశం ఒక పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారాలి అనే ఒక ఉద్దేశంతో ప్రయత్నాలు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. రాజమండ్రి ఎస్బీఐ కాలనీ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్థానిక ఎస్బీఐ కాలనీలో స్మార్ట్ ఫ్యూచర్ పార్క్ ఏర్పాటు చేశామని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. క్రికెట్ బాక్స్తో కూడిన ఈ పార్కులో వెలుగులు యాప్ ఆధారితంగా ఏర్పాటు చేశామని తెలిపారు. బుధవారం ఉదయం ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి స్మార్ట్ ఫ్యూచర్ పార్క్ ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ స్థానికులు దీని నిర్వహణ చూసుకోవడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడో ఓ పార్కు అభివృద్ధి చేసి దాన్ని చూడ్డానికి అక్కడకు రండి అని జనాలకు చెప్పేవారని, కూటమి అధికారంలోకి వచ్చాక జనం ఉన్న చోటకే అభివృద్ధి తీసుకువెళ్తున్నామని చాలా గర్వంగా చెబుతున్నామని ఎమ్మెల్యే వాసు అన్నారు. అన్ని ప్రాంతాల వారికి ఆహ్లాదం కలిగిస్తున్నామని అన్నారు. చెప్పినట్టే చేయడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. రాజమండ్రిలో బాక్స్ క్రికెట్లో నెంబర్ 1 ఆ పార్కులో ఉందన్నారు. ఇదేదో ప్రైవేట్ సైట్స్లో ప్రైవేట్ ఏజెన్సీ నడిపేది కాదన్నారు. కార్పొరేషన్ వాళ్ళు అభివృద్ధి చేసి పార్కులో బాక్స్ క్రికెట్ ఉందన్న విషయం అందరూ గమనించాలన్నారు. అలాగే షటిల్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే, అవుట్డోర్ జిమ్, చుట్టూ లైటింగ్, వాకింగ్ ట్రాక్ అండ్ గ్రీనరీ, ఆటోమేటిక్ యాప్ కంట్రోల్ లైటింగ్ ఇటువంటివన్నీ ఈ పార్కులో ఉన్నాయని ఎమ్మెల్యే వాసు వివరించారు. గతంలో వైసీపీ వాళ్ళు చీకట్లో ఉంచారని, ఇప్పుడు కూటమి వెలుగులు నింపిందని ఆయన ఎద్దేవా చేశారు. యాప్ ద్వారా లైటింగ్ ఆపడం, వెలిగించడం చేసి చూపించారు. క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్టాట్యూ మాదిరిగా ఒక బొమ్మ తయారు చేసి కూర్చున్నట్లు ఉందని, ఇది కూడా సెల్ఫీ పాయింట్ అవుతుందని ఎమ్మెల్యే వాసు అన్నారు. అన్ని పార్కులు అభివృద్ధి చేస్తామని, అతి దగ్గరలో థీమ్ బెస్ట్ పార్కులు 2 ప్రారంభించుకోబోతున్నామని ఆయన అన్నారు. నిర్వహణ కూడా స్థానిక ప్రజలు బాధ్యతగా తీసుకుంటే ఇంకా బాగుంటుందని అన్నారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా సరే గత వైసీపీ వాళ్ళ మాదిరిగా లైట్స్ కింద ఫోటో, బటన్ నొక్కినట్లు ఓ ఫోటో పెట్టుకోవడం లేదని అన్నారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్గా ప్రారంభించామని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమృత స్కీమ్లో నగరాల సుందరీకరణ చేయాలన్నది లక్ష్యమన్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే వాసు 30 పార్కులను డిజైన్ చేసి అభివృద్ధి చేసి అన్ని ప్రాంతాల వారికి ఆహ్లాదకర వాతావరణం అందించాలని భావించడం అభినందనీయమని అన్నారు. పార్కులు అభివృద్ధి చేయడమే కాకుండా స్థానిక పెద్దల సహకారంతో నిర్వహణ చేపట్టడం ఆనందించదగ్గ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో మేము చెప్పేవాళ్ళం, గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక పార్క్ డెవలప్ చేసి ప్రజలందరినీ మేము చేసిన దాన్ని చూడడానికి అక్కడికి రండి అని అనేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో అక్కడికి అభివృద్ధిని మేము తీసుకెళ్తున్నాం, చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. వారి యొక్క డోర్ స్టెప్స్ దగ్గరికి మేము తీసుకెళ్తా ఉన్నాం. ఇది కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. ఏదో ఒక కంబాల్చేరు పార్క్ చేసేసి నగరంలో పార్కులను అలా చేసాం ఇలా చేసామంటే కాదు. ప్యాకేజ్ 1లో
7 పార్కుల్ని మేము అభివృద్ధి చేశాం. 7 పార్కుల్లో ఒక పార్క్ని ఈరోజు మేము అధికారికంగా పెద్దలు శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు గారు, మా కూటమి నాయకులు, స్థానిక ప్రజానికం వాళ్ళందరి యొక్క సమక్షంలో దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లోని మీరు చూసినట్టయితే మేజర్ హైలైట్స్, ఒక మంచి బాక్స్ క్రికెట్ ఉంది. నాకు తెలిసి రాజమహేంద్రవరంలో బాక్స్ క్రికెట్లో నెంబర్ 1 కింద ఇదే ఉందన్న విషయం మనందరూ కూడా గమనించాలి. అదేదో ప్రైవేట్ సైట్స్లో ప్రైవేట్ ఏజెన్సీస్ నడిపేది కాదు. ఇది కార్పొరేషన్ వారు నిర్మించిన పార్కులో, డెవలప్ చేసిన పార్కులో ఈ బాక్స్ క్రికెట్ ఉందన్న విషయం అందరూ కూడా గమనించాలి. ఇంకోటి షటిల్ కోర్ట్, మరొకటి చిల్డ్రన్స్ ప్లే ఎరేనా, ఇంకోటి అవుట్డోర్ జిమ్, లైటింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ కూడా చుట్టూ చేయడం జరిగింది. హైమాస్ట్ లైట్స్ కూడా చాలా బాగా ఏర్పరిచారు. వాకింగ్ ట్రాక్ అండ్ గ్రీనరీ, వాకింగ్ ట్రాక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. గ్రీనరీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. అన్నిటికి మించి ఈ స్మార్ట్ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్క్లో లేని విధంగా ఈ స్మార్ట్ ఫ్యూచర్ని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎస్బీఐ పార్క్లో ఏర్పరిచామని ఈ రోజున చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ రోజున ఎమ్మెల్సీగా సోము వీర్రాజు గారు, ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి శ్రీనివాస్ అని నేను ఈ యొక్క స్మార్ట్ ఫీచర్ని అధికారికంగా ప్రారంభించామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. గర్వంగా చెప్పడానికి ఎందుకు ఇంత అలాగా గర్వంగా అని చెప్తా ఉన్నాను అని అంటే, ఎక్కడా లేని విధంగా పార్క్ లైటింగ్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్ టోటలీ ఆటోమేటెడ్ అండ్ యాప్ కంట్రోల్డ్. అంటే చాలా స్మార్ట్ యాప్ ఇది. మీరు చూడొచ్చు, మీకు లైవ్లుగా చూపిస్తాం. ఇప్పుడు వెలుగుతున్న వెలుగులు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని, వెలుగుల్లో ఉన్న రాష్ట్రాన్ని 2019-24 మధ్యన చీకట్లో పెట్టేసాడు. ఇదిగో స్మార్ట్ యాప్లో నొక్కుతున్నాను, ఒక చీకటమయం అయిపోయింది. అలాంటి చీకటమయం అయిపోయిన ఈ రాష్ట్రాన్ని కూటమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో రాష్ట్రంలో వెలుగులు నింపుతా ఉన్నాం. ఆ వెలుగులు ఏ విధంగా ఉంటాయన్నది ఇదిగోండి నొక్కుతున్నారు. అమృత అనేటువంటి స్కీమ్లో మేజర్గా నగరాల యొక్క సుందరీకరణ కోసం పార్క్స్ని డెవలప్ చేయాలనేది ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్టు. అందులో నగరంలో సుమారు 30 పార్కుల్ని ఎమ్మెల్యే గారు డిజైన్ చేసి అన్ని ప్రాంత వాసులకు కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, ఈ విధమైనటువంటి పార్కు పబ్లిక్ పార్క్ ఇది. అయితే పార్కులో ఇక్కడ దీన్ని మెయింటెనెన్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి నగర పెద్దలు దీన్ని మెయింటైన్ చేసే విధంగా ఇలా నగరంలో అనేకమైన చోట్ల పార్క్స్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందించదగ్గ అంశంగా నేను భావిస్తున్నాను. ఓట్ల దొంగతనం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగించిందని రాష్ట్ర పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేడి శీలం ఆపేక్షించారు. బుధవారం స్థానిక పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు. బీహార్లో 60 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు. కర్ణాటకలో 6,000 ఓట్లు తొలగించారని, నకిలీ ఓట్లు భారీగా నమోదయ్యాయని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం చేష్టలు చూస్తోందని తీవ్రంగా ఆక్షేపించారు. జరిగిన లోపాలపై ఈసీని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే మౌనం వహిస్తోందని విస్మరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఇచ్చిన నినాదంతో తూర్పుగోదావరి జిల్లాలో 1,00,000 సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. 5 డిమాండ్లతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తూ సంతకాల సేకరణ చేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 5 కోట్ల సంతకాలను రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈసీకి అందజేస్తామని తెలిపారు. ఫోటోలతో స్పష్టమైన ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచాలని, ఓటర్ జాబితాలో చేసిన మార్పులు చేర్పులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన ఓట్లలో తప్పులు దొర్లితే ఫిర్యాదు వ్యవస్థను అందుబాటులో ఉంచాలని, ఎన్నికల ముందు ఓట్ల మార్పులు చేర్పులు చేయరాదని సూచించారు.
ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగించిన అధికారులు ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓట్ల దొంగలు గద్దె దిగాల్సిందేనని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో జేడీ శీలం సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి సాదరంగా స్వాగతం పలికారు. ఏఐసిసి జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ మాట్లాడుతూ బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలో జరిగిన ఓట్ల దొంగతనం, నకిలీ ఓట్ల నమోదుపై గణాంకాలతో వివరించారు. ఈ విధానం ప్రజల హక్కులను కాలరాసిందని, తద్వారా భారత ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆమె దుయ్యబట్టారు. బీహార్లో సాలీనా రూపాయి లీజుకు 150 ఎకరాలను ప్రభుత్వం కట్టబెట్టిందని ఆరోపించారు. దేశంలో 3 బడా వ్యాపారుల కనుసన్నల్లో కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. కర్ణాటకలో మహదేవాపూర్లో చిన్న గది లాంటి ఇంట్లో సుమారు 60 నుంచి 80 నకిలీ ఓట్ల నమోదు చేశారని పాలక్ వర్మ ఆరోపించారు. అనంతరం పేపర్ మిల్లు వద్ద టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జేడీ శీలం ప్రారంభించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కె శివాజీ, అరిగల అరుణకుమారి, మార్టిన్ లోదర్, అమరజహా బేగం, బాలేపల్లి మురళీధర్, బోడా వెంకట్, మోతా శారద బేగ్, డాక్టర్ వడియార్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలేంటి? ఈ మధ్య కాలంలో మహదేవపుర అనేటువంటి బెంగళూరు అసెంబ్లీ క్షేత్రంలో 1,00,000 ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. ఎట్లా పోలయ్యాయి? నకిలీ ఓట్లు. కొంతమంది అడ్రస్సులు లేని చోట్ల ఎవరెవరో పేర్లు రాశారు. ఒక ఇంట్లో 80 మందిని. అదేవిధంగా మరి ఫామ్ 6 ఎవరైతే కొత్తగా ఓటర్లు ఉన్నారో వారి పేర్లు రాయాలి. 90 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు పేరు రాశారు. ఈ మొత్తం కలిపితే 1,00,000. ఆ వివరాలు పాలక్ వర్మ ఇస్తారు. డీటెయిల్గా స్టడీ చేశారు ఆవిడ, మీకు చెప్తుంది. అంటే రెండవది ఏంటంటే ఆలంద్ అనేటువంటి కర్ణాటక నియోజకవర్గంలో 6,000 ఓట్లు తీసివేయబడ్డాయి. ప్రక్కనే రాజ్పుర మహారాష్ట్రలో 6,000 ఓట్లు కలపబడ్డాయి. మహారాష్ట్రలో 5 సంవత్సరాల్లో పెరిగినటువంటి ఓట్ల సంఖ్య కంటే పార్లమెంటు తర్వాత అసెంబ్లీకి మధ్య 5 నెలల్లో 4 రెట్లు పెరిగాయి ఓట్ల సంఖ్య. ఈ మధ్య బీహార్లో 62 లక్షల ఓట్లు తొలగించారు. అంటే ఏమిటిది? మీరు దొంగిలించుకొని ఆ వ్యవస్థని నాశనం చేసి దాన్ని మ్యానిపులేట్ చేసి మీరే గెలిచే విధంగా మాట్లాడుతున్నారే. ఒక బీజేపీ నాయకుడు కాదు, 5-6 చెప్పారు ఈ మధ్య పార్లమెంట్లో, మేము వచ్చే 20 ఏళ్ల వరకు బీజేపీ ఉంటుంది అధికారంలో. అదేమిటయ్యా? మరి ప్రజలు ఒప్పుకుంటే మేము అధికారంలో ఉంటాం కానీ అని ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ సవరించలా. అందరూ చప్పట్లు కొట్టారు. అంటే ఏదో నడుస్తూ ఉంది. అందుకనే ఎలక్షన్ కమిషన్ ముందు మేము ప్రజల దగ్గర సంతకాలు సేకరించి మరి ఈ పార్లమెంటు ఏదైతే రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఈ జిల్లా పరిధిలో 1,00,000 సంతకాలు సేకరించి It was given during Congress government when Pandit Jawaharlal Nehru ji was the Prime Minister and B.R. Ambedkar ji, he gave the Constitution of India to Indians post-independence. In last few years, all of us have been observing how 2-3 big politicians and 2-3 big business houses are taking away the real rights of the Indians. They are taking away the ports, they are taking away the airports, they are taking away the big businesses, they are taking away the lands, they are taking away the farming rights from the farmers, and that too for whom? Only for 2-3 big business houses. And who are these people who are doing this? Recently, you all would have heard about what happened in Bihar. A land in Pirpanti village of Bhagalpur, 1,050 acres of land was given to Adani for 1 rupee per year on lease for 33 years. That means 33 rupees for 33 years for 1,050 acres of land, which was said that it is not a fruitful land. But when a media person went there,
It was full of mango trees, teakwood trees, and the farmers there were kept under house arrest, eye arrest by the police when the Prime Minister visited there. Why? Because they don't want the world to know that by vote chori what these people are doing. I am asking you, in 1 rupee, do you get even a glass of juice? I doubt. But a big business house is getting 1050 acres of land per year in 1 rupee. It is basically snatching away the rights of the nation, of the people of this nation, and giving it in few hands. This is the outcome of vote chori. Now you might be thinking, this is happening in Bihar. It will not affect us in Andhra. But let me remind you, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద గల బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. దేశంలో అత్యున్నత న్యాయాధికారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడి రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై, లౌకికవాదంపై, మొత్తం దేశ విలువ మీద జరిగిన దాడిగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక భావిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి టి అరుణ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాయకులు డిఎంఆర్ శేఖర్, ఈ విజయపాల్, ఎల్వి ప్రసాద్, టీకే విశ్వేశ్వర్ రెడ్డి, మర్రి బాబ్జీ, బర్రె కొండబాబు, దాసి వెంకట్రావు, ఆరిఫ్, జువ్వల రాంబాబు, షరీఫ్లు నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మతోన్మాదులు, మనువాదులు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయటం ద్వారా దేశ రాజ్యాంగాన్ని ఏమైనా చేయగలమనే ఉన్మాదానికి తెగించారని విమర్శించారు. స్థానిక గోకవరం బస్టాండ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిర్వహించిన నిరసనలో వక్తలు మాట్లాడుతూ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నిన్నటి ఘటన ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటన ఓ వ్యక్తి చేసింది కాదని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న మనువాద సంస్కృతి, భావజాల ఆధిపత్యం నుండి జరిగిందిగా చూడాలని అన్నారు. మొక్కై వంగనిది మానై వంగున అన్నట్లుగా చీఫ్ జస్టిస్ బాధ్యతలు చేపట్టిన వెంటనే మహారాష్ట్ర పర్యటనకు వెళ్ళినప్పుడే ప్రోటోకాల్ పాటించకుండా బీజేపీ ప్రభుత్వం అవమానపరిచిందని, అప్పుడే బీజేపీ నేతలపై చర్యలు తీసుకొని ఉంటే ఈ ఉన్మాదుడు ఇంతకు బరితెగించేవారు కాదని విమర్శించారు. మతోన్మత శక్తులను ఎదిరించి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి పవన్, ఎస్ఎస్ మూర్తి, కర్రి రామకృష్ణ, కలీముల్లా ఖాన్, జయకర్, కోరుకొండ చిరంజీవి, అంబటి సత్యనారాయణ, ఉల్లం రవి తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి మత సామరస్యం, వర్ధిల్లాలి లౌకిక రాజ్యాంగం, వర్ధిల్లాలి లౌకిక రాజ్యాంగం, వర్ధిల్లాలి లౌకిక రాజ్యాంగం, వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం, వర్ధిల్లాలి మత సామరస్యం, వర్ధిల్లాలి రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఐక్యత, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఐక్యత, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఐక్యత, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం, లౌకిక రాజ్యాంగం, నశించాలి మనువాదం, నశించాలి మత ఉన్మాదం, నశించాలి మత ఉన్మాదం, నశించాలి మత ఉన్మాదం. ఖండించండి జస్టిస్ గవాయి పై జరిగిన దాడిని, మతోన్మాద దాడిని, జస్టిస్ గవాయి పై జరిగిన పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అంబేద్కర్ విగ్రహం దగ్గర భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారి మీద మనువాదులు చేసినటువంటి దాడిని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అత్యంత తీవ్రమైనటువంటి ఉన్మాదకర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పడానికి నిన్న భారత సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్ గారి మీద జరిగిన దాడే నిదర్శనం.
భారత ప్రధాన న్యాయమూర్తి తన విధుల్లో ఉండగా మనువాదులు సనాతన ధర్మం పేరిట ఆయన మీద దాడి చేయటం అంటే ఇది కేవలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడి మాత్రమే కాదు, భారత రాజ్యాంగం మీద, భారత ప్రజాస్వామ్యం మీద, లౌకిక తత్వం మీద జరిగిన దాడిది. ఎంత నిరంకుశమైనటువంటి విధానాలు ఈ దేశంలో పెచ్చిమీరిపోతున్నాయి. సాధారణ ప్రజల మీద మనువాదం పేరుతో మొదలైన దాడి ఇవాళ భారత సుప్రీంకోర్టు దాకా పాకింది, వ్యాపించింది. అంటే భారతదేశ ప్రజానీకం మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం, ఈ దేశ లౌకిక తత్వాన్ని నిలబెట్టడం కోసం, ఈ దేశ ఐక్యతని కాపాడటం కోసం ప్రజానీకం అంతా కూడా ఇట్లాంటి దాడిని ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమం నిరసన తెలియజేసి వదిలేయడమే కాకుండా భవిష్యత్తులో రాజమండ్రిలో రాజ్యాంగ పరిరక్షణ వేదికని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఇట్లాంటి దాడులు, ఇట్లాంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసే కృషి కూడా చేపట్టాలి. ఇవాళ దేశంలో ప్రధానమంత్రి స్థాయి నుంచి మంత్రుల స్థాయి దాకా ఈ దేశంలో మనువాదంతో ప్రజల మీద దాడి చేస్తున్న సంస్థల్ని పార్లమెంటు సాక్షిగా పొగుడుతున్నారు. ఆ సంస్థలకి, ఈ దేశానికి ద్రోహం చేసినటువంటి, జాతీయోద్యమంలో ద్రోహం చేసిన సంస్థలకి, భారతదేశ ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టిన సంస్థకి, భారతదేశ జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి మాతృ సంస్థకి ఇవాళ స్టాంపులు విడుదల చేయడం, నాణ్యాలు విడుదల చేయడం లాంటివి చేయడంతోనే ఉన్మాదుల యొక్క దాడి పెచ్చరిల్లిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం అక్కర్లేదు. చీఫ్ జస్టిస్ పైన జరిగిన దాడి పట్ల యావత్ భారతదేశం పరువు ప్రతిష్టలు మంటగలిసిపోతే, అంతకంటే దారుణమైన సంఘటన ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశ పరువు ప్రతిష్టలు విషయం ఏంటంటే, ఈ దాడికి సంబంధించి ఇంతవరకు ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ ఖండించకపోవడం, స్పందించకపోవడం అత్యంత సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగంలోని 4వ అత్యున్నత పదవి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి తర్వాత 4వ అత్యున్నత రాజ్యాంగబద్ధమైన పదవి అయినటువంటి చీఫ్ జస్టిస్ వారి మీదే ఒక చెప్పుతో దాడి జరిగిందంటే మనువాదుల కుట్రలో ఇది ఏ స్థాయిలో పేరుకుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించారు. అవకతవకలు రాజ్యాంగం వ్యతిరేకంగా జరిగితే దాన్ని పరిరక్షించిన బాధ్యత జ్యుడిషియరీకి ఉందని ఇండిపెండెంట్ జ్యుడిషియరీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దానికి ప్రత్యేకమైన హక్కులు కల్పించారు. అయితే సుప్రీంకోర్టు వ్యవహారాన్ని మంచి చూసినట్లయితే ఈ కొంతమంది జడ్జిలు చీఫ్ జస్టిస్, పాత చీఫ్ జస్టిస్ గారు వాళ్ళ కేసులు ఇవ్వట్లేదని, మంచి కేసులు ఇవ్వట్లేదని ఓ ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. కానీ గౌరవ చీఫ్ జస్టిస్ గారి మీద దాడి జరిగితే మరి ఈ జడ్జిలు ఎందుకు ఖండించలేదనేది నేను ప్రశ్నిస్తున్నాను. వాళ్ళ కేసులు ఇవ్వట్లేదు, మంచి కేసులు ఇవ్వట్లేదని ఆయన ప్రెస్ మీట్ పెడితే అవకతవకలు జరుగుతున్నాయో అరికట్టమని చెప్పి జస్టిస్ కన్నన్ గారు లెటర్ రాసినందుకు ఆయనేమో 6 నెలలు జైల్లో పెట్టారు. ఆయన దళిత జడ్జి. ఈయన రాజ్యాంగ ప్రకారంగా, చట్ట ప్రకారంగా తీర్పులు ఎత్తినందుకు బాధ కలిగి ఆయన వారికి అనుకూలంగా తీర్పిచ్చిన వాళ్ళకేమో గవర్నర్లు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు జడ్జిలకు ఇస్తున్నారు. వీరు గవాయి గారు వారు మాట వింటలేదని చట్టబద్ధంగా ఆయన తీర్పు ఇస్తున్నారని ఆయన మీద ప్రభుత్వం దాడి చేయించిందా లేదా ఆర్ఎస్ఎస్ దాడి చేయించిందా కానీ ప్రధానమంత్రి గారు ఫోన్లో మాట్లాడటం కాదు, ఆయన భారత జాతి తరఫున జస్టిస్ గవాయి గారిని పర్సనల్గా కలిసి ఆయన యొక్క సాలిడారిటీ తెలియజేయాలి, క్షమించమని అడగాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ యావత్ భారతదేశం ఖండిస్తుంది. అదేవిధంగా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఏ దళిత చీఫ్ జస్టిస్కి జరిగిన అన్యాయం ఈవేళ గవాస్కర్ జరిగిందంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు 100 డేస్కి పురస్కరించుకుని చేసిన దాడిగా మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈవేళ చదువుకున్న అంబేద్కర్
అందరి పైన ఉన్నాడే. అంబేద్కర్ని తొక్కాలని ప్రయత్నం చేస్తే ఎవరి తరం కాలేదు. అదేవిధంగా చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు, ప్రైమ్ మినిస్టర్ అందరూ వెళ్ళి చేతులు జోడించి నమస్కరిస్తారు వాళ్ళకి. అలాంటి మహానుభావుల మీద చెప్పించడం కావాలని చేసిన కుట్రని చెప్పి అందరూ మనం చేస్తున్నాం. ఈవేళ చీఫ్ జస్టిస్కే అలా జరిగితే సామాన్యమైన దళితులటువంటి మేము ఎలాగే ఉండాలి, మేము ఎలా బతకాలని చెప్పి మీ అందరి ఎదురుకుండా మనం చేస్తున్నాం. సమర్థన రాజకీయాలకు దూరం ఉంటే అసమర్థత పాలనే రాజకీయం అనేది ఒకసారి. ఎంతోమంది విద్యావంతులైన భారతదేశంలో ఇటువంటి పరిస్థితి వచ్చిందని ఎవరు కలగని కూడా ఉంది. మన దేశంలో జరుగుతున్నది సనాతన ధర్మమా సమతా ధర్మమా అని పోల్చుకునే పరిస్థితి ఈరోజు వస్తుంది, మనకి వచ్చింది. మన సనాతన ధర్మం అంటే ఎంతమందికి తెలుసు మనకు తెలియదు, కానీ అది ఒక భక్తి మౌజుగా సనాతన ధర్మం అంటే మన ధర్మమేమో అని కొద్దిగా అపోహలు ఉన్నారు. కానీ ఆ సనాతన ధర్మం ఏంటి, సమతా ధర్మం. ఇటువంటి ధర్మాలు చూసిన తర్వాతే ఈ ఫస్ట్ ఇండియన్ గవర్నమెంట్ రాజ్యాంగంలో లౌకిక పాలన సమతాభావం తెచ్చింది. ఈ ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెహ్రూ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి దాంట్లో పొందుపరిచి దాని చట్టంగా మార్చారు. మన పూర్వీకులు సనాతన ధర్మం చూసి, పురాతన ధర్మాలు చూసి అవి ఉంటే ఐక్యత అనేది కష్టం భారతదేశానికి. ఈ భారతదేశం మిగతా దేశాలతో పోటీ పడాలంటే సమతా ధర్మం వచ్చి ప్రతి ఒక్కరికి సమాన విలువ. మన ఓట్లు కూడా చూసాం, మన రాష్ట్రపతికైనా రైతు కూలికైనా ఒకే విలువ. అటువంటి చట్టాలు తీసుకొచ్చిన ఈ రాజ్యాంగం, దాన్ని అమలు చేయకుండా సుప్రీంకోర్టు ఈరోజు ఒకసారి భారత పార్లమెంట్ మీద విదేశీయులు వచ్చి అటాక్ చేయడం జరిగింది. దేశస్తులే మన రాజ్యాంగం మీద దాడి చేయడం ఆ రెండింటి సమానంగా చూస్తున్నాం. మన రాజ్యాంగం ఎంతో విలువైన ప్రపంచాలు పెరుగుతుంటే అక్కడ మన రాజ్యాంగంలో ఉన్న ఒక చీఫ్ జస్టిస్ అంటే మొట్టమొదటి నలుగురు రాష్ట్రపతితో పదవికి ప్రమాణ స్వీకారం చేపించే కెపాసిటీ ఉన్న ఒక సీజేని అటాక్ చేయడం, అది కూడా సనాతనమైన విషయం వేసుకుని అటాక్ చేయడం చాలా గర్వనీయం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామిక మన సిటిజన్స్ కానివ్వండి, లౌకిక పార్టీలు కానివ్వండి, అందరూ ముందుకొచ్చి ఇటువంటిదే కాదు, ఒక సీజే ఉన్న జరిగిన అటాకే కాదు, మన రాజ్యాంగాన్ని మార్చాలని ఎవరైనా అనుకుంటుంటే అది కూడా తప్పు అని చెప్పి చెప్పగలిగే కెపాసిటీకి మన ప్రజలు, మన సోదరులు మన పైకి ఎదగాలి. ఖచ్చితంగా ఈ రాజ్యాంగం పనిచేసేటువంటి ఐడియా ఉందో దాన్ని బాగా బలపరచుకుని ప్రజాస్వామ్య అంటే లౌకికవాదం ఉంటాయి, బాగా బలపరుచుకుని ప్రజలు ఇంకా ఈరోజు మనకు 40 ఉన్న రాజ్యాంగ పరిరక్షణ చేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగ పరిరక్షణ ఒక కమిటీ ఏర్పాటు చేసి మన రాజమండ్రి నగరంలో మొన్న ఏదైతే సంఘటన జరిగిందో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద ఒక మతోన్మాది మరి చెప్పు వేసడం అనేది చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే ఈ ఆర్ఎస్ఎస్ అనేది మొదటి నుంచి కూడా రాజ్యాంగానికి వ్యతిరేకమే. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడు వాళ్ళ రాజ్యాంగం ఇది పనికిరాదు, మనుధర్మమే కరెక్ట్ అని చెప్పి ఆవేళ పోరాటం చేసిన వ్యక్తులు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఈవేళ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మతోన్మాదాన్ని కంటిన్యూ చేస్తూ రకరకాలుగా ఈ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఉదాహరణ మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు, దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మరి రాజ్యాంగాన్ని అవమానకరంగా మాట్లాడి అంబేద్కర్ గారు దూషించాడు. అప్పుడే ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా తిరగబడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ కొన్ని చోట్ల మాత్రమే అలా జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే ఈ అమిత్ షా గారు పార్లమెంట్లో అంబేద్కర్ గారు దూషించి రాజ్యాంగాన్ని విమర్శించాడో ఆ రోజు నుంచి కూడా ఈ రాజ్యాంగం మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తారు. రాజ్యాంగ పరిరక్షణ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పాంప్లెట్లు వేయటం, అలాగే డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చేసాం. ఈవేళ ఇక్కడ ఈ కమిటీ మరి చాలా మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి
కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మీరు ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా సరే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. రాజమహేంద్రవరం శీలం నోకరాజ్ కంపెనీ రోడ్ ఐశ్వర్య దుర్గా సెంటర్లో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం శీలం నోకరాజ్ కంపెనీ రోడ్ ఐశ్వర్య దుర్గా సెంటర్ గాంధీపురం 3 శ్రీ 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 కామ్యసిద్ధి ఐశ్వర్య దుర్గా అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు మహోత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారుగా 5,000 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం శ్రీ 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 కామ్యసిద్ధి ఐశ్వర్య దుర్గా ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు. శ్రీమాత్రే నమః. గోరక్షణపేటలో ఏం చేస్తున్న శ్రీ 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 కామ్యసిద్ధి ఐశ్వర్య దుర్గాదేవి ఆలయ 25వ వార్షికోత్సవ శరన్నవరాత్రి సందర్భంగా అన్న సమాన కార్యక్రమం జరుగుతుందండి. కావున ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని అన్న సమానం పాల్గొని అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి అమ్మవారి పొందవలసిందిగా కోరుతున్నామండి. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నామండి. విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ. బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ. బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. అమ్మలగన్నా అమ్మవు నీవే ఆది పరాశక్తివి నీవమ్మ. అమ్మలగన్నా అమ్మవు నీవే ఆది పరాశక్తివి నీవమ్మ. ఆత్మగల్ల మా తల్లివి నీవే అవతారమూర్తివి నీవేనమ్మా. ఆత్మగల్ల మా తల్లివి నీవే అవతారమూర్తివి నీవేనమ్మ. జగముల నేలే మా జగదాంబ జాలి చూపి మా పూజలందుకోవే. విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ. బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలపై పోరాడితే ప్రతిపక్ష హోదా సోము వీర్రాజు. ఏపీలో ఎక్కడా లేని స్మార్ట్ ఫీచర్ పార్క్, క్రికెట్ బాక్స్, యాప్ ఆధారిత లైటింగ్ సిస్టమ్, మరో 2 థీమ్ పార్కులు సిద్ధం చేస్తున్నాం. ఎస్బీఐ కాలనీ పార్క్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు.
చేయాల్సిందే. పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేడి శీలం ధ్వజం. టీకే ఆధ్వర్యంలో ఓట్ చోట్ గద్దె చోట్ పేరుతో సంతకాల సేకరణ ప్రారంభం. పలువురు కాంగ్రెస్ లో చేరిక. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.